రైట్ డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ నేత కేసీఆర్ చాలా కాలం తర్వాత కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. చాలా నెలల తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడబోతున్నారు. కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ కు ముందు నుంచి సెంటిమెంట్. ఏ పని చేసినా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై ప్రజలు, పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్, బీజేపీలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక జగిత్యాల సభ వేదికగా సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర గుణం కూడా కారెక్కబోతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఎనర్జీ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పనిచేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తిరుగు బావుటా ఎగరవేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అధికార పక్షాన్ని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలకి మా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలిస్తారు ఇవాళ. ఎందుకంటే మొత్తం రాష్ట్రం కానీ మా జిల్లా కానీ మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ కష్టకాలంలో ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం చూసి ప్రజలు అలసిపోయినారు. ప్రజలకు ఇప్పుడు ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేసీఆర్ గారి మాటలు, కేసీఆర్ గారిని చూస్తేనే ధైర్యం వస్తుంది. కరోనా లాంటి కష్టకాలంలో ఆ రోజు ప్రజలందరూ ప్రాణాలు చేతిలో పెట్టుకుని బతుకుతా ఉన్న కాలంలో కూడా ఒక్కరోజు కేసీఆర్ గారు టీవీలో కనబడగానే అందరు ప్రాణాలు వేసి వచ్చేవి. అందరిలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది, అందరిలో ఒక ధైర్యం వచ్చేది. ఆ రోజు అలాంటి ధైర్యం కోసం ప్రజలు ఇవాళ మళ్ళీ వేచి చూస్తా ఉన్నారు. అది ఇవాళ సాయంకాలం మొత్తం ప్రజలు చాలా మంది సభలో ఎందరు వస్తా ఉన్నారు. సభకి ఎందరు వస్తారు, సభకి లక్షలాది మంది వస్తారు. దీనికంటే ఇంపార్టెంట్ గా మీకు గ్యారంటీ చెప్తా ఉన్నాను, కోట్ల మంది టీవీలో వీక్షించబోతున్నారు. ఇవాళ కోట్ల మంది టీవీలో వీక్షించబోతున్నారు. తప్పకుండా కేసీఆర్ గారి సభ అంటే బ్రహ్మాండమైన మెసేజ్ ఉంటుంది, ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చే మెసేజ్ ఉంటుంది. సో తప్పకుండా ఇవాళ గొప్ప మీటింగ్ అవబోతోంది. ఈ ప్రజా ఆశీర్వాద సభకి ఒకటే రిక్వెస్ట్, అధికారులను కానీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి సహకరించండి. ట్రాఫిక్ ని కంట్రోల్ బాగా పెట్టండి. ఎందుకంటే అన్కంట్రోల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇవాళ సాయంకాలం ట్రాఫిక్ ని కొద్దిగా మంచిగా మీరు కంట్రోల్ చేస్తే మొత్తం ప్రజలకు కష్టం కాకుండా ఉంటుంది, కార్యకర్తలకు కష్టం కాకుండా ఉంటుంది, మీటింగ్ కి కష్టం కాకుండా అని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాను. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సభ నాంది పలుకుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కూడా కరీంనగర్ గడ్డపై నుంచే కేసీఆర్ నాంది పలికారు. జగిత్యాల జిల్లా వేదికగా ఆయన ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. చివరిగా గతేడాది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన బయట కనిపించిన సందర్భాలు కూడా లేవు. కేసీఆర్ బయటకు వస్తున్నారంటేనే గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది. అలాంటిది బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు అంటే పార్టీకి పునర్వైభవం వచ్చినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సభ యొక్క ఆంతర్యమే అర్థం చేసుకోవచ్చు. కూతవేటు దూరంలో మేడిగడ్డ దగ్గర ముఖ్యమంత్రి సభ పెట్టుకున్న అంటేనే ఈ సభని వీలైనంత మేరకి మరి విఫలం చేయాలని, అడ్డంకులు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. స్కూల్ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, ఆటోలు కానీ, ఇతర వాహనాలు కానీ ఎక్కడికక్కడికి దిగ్బంధం చేసి వారి సభకి తరలించి మా సభకి జనం రాకుండా ఉండడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. ఇటు ఆర్టీఓలు కానీ, పోలీసు వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చేస్తున్న దౌర్జన్యకాండ కానీ, అవరోధాలు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. బిడ్డలారా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, పోటీ సభ పెట్టినా ఈ 1,00,000 మంది పైననే ఈ సభకి జనం తరలి వస్తున్నారు. నడిచైనా ఈ సభకు వచ్చి తీరుతాం. కేసీఆర్ గారి చూస్తాం, వారి మాటలు వింటాం. జీవన్ రెడ్డి గారి రాకకి మీ స్వాగతం చెప్తాం, విజయవంతం చేస్తాం. జగిత్యాల సభ యావత్ తెలంగాణ ప్రజలకే కనువిప్పు జరిగేలాగా, ఈ ప్రభుత్వ వైఫల్యాలని కళ్ళకు కట్టి చూపేలాగా మా యొక్క రాక ద్వారా తెలియజేస్తామనే కసి పట్టుదల మేము గత 4 రోజుల నుంచి గమనిస్తుంటే ప్రజల్లో అర్థమవుతుంది, తెలుస్తున్నది. ఈ రోజు సాయంత్రం పోటీగా పెట్టిన ఆ సభ ఏంటో, ప్రజల హృదయాల నుంచి పెళ్లిబుక్కి వస్తున్న ఈ యొక్క ప్రజల రాకతో ఏర్పాటవుతున్న ఈ సభ యొక్క తీరేందో కూడా తేట తెల్లమైంది.
బిడ్డ సమానంగా చూపించాలి. మీడియా వాళ్ళకు కూడా చెప్తాను, మీ కుట్రలు కుతంత్రాలు బంద్ పెట్టండి, పక్షపాతాన్ని వదిలిపెట్టండి. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ప్రజలు ఎక్కడికి తండోపతండాలుగా తరలి వస్తున్నారో ఆ ప్రజలను చూపించండి. ప్రజల పక్షాన ఉన్నటువంటి ఒక పార్టీని, నాయకుని చూపించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర సభ నిర్వహిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనే ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ఫీరియారిటీ ఎక్కువయ్యి ఇన్ని రోజులు కూలింది, కుంగింది, కొట్టుకపోయింది, పనికే రాదు అన్న మేడిగడ్డకు పోయి ఒక రివ్యూ మీటింగ్ పెడుతుంటాడు. రివ్యూ మీటింగ్ ఎందుకంటే 2వ విడత రైతు బంద్ వేయడానికట. బాపు కేసీఆర్ గారు దాదాపుగా 11 సార్లు రైతు బంధు 70 లక్షల మంది రైతులకు టింగు మని ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు. రైతులు నాట్లేసుకునే ముందే రైతు బంధు వచ్చేది. ఇప్పుడు రైతులు వరి కోసినా కూడా రైతు బంధు వేయకుండా దాని మీద మీటింగులు పెట్టి, సభలు పెట్టి ప్రజా ధనాన్ని, ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ కాలయాపన చేస్తున్నాడు. జగిత్యాలలో సభ పెడతాం అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన వెంటనే రోడ్లు తవ్విస్తాడు. జగిత్యాల సభ అనగానే మేడిగడ్డ సభ అంటాడు. జగిత్యాల సభ అనగానే ఇక్కడ నుంచి మా పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీలకు పోయినానే పురపాలక సంఘం అనేసి ఫ్లెక్సీలు పెడతారు. మీరు ఎన్ని ఫ్లెక్సీలు చంపినా, మీరు ఎన్ని రోడ్లు తవ్వినా, మీరు ఇంకెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఈ రోజు జగిత్యాల సభ జన సంద్రం కాబోతుంది. బాపు కేసీఆర్ గారి మాట కోసము, కేసీఆర్ గారి చూపు కోసము, కేసీఆర్ గారు ఏం చెప్తారో అని వినడానికి లక్షలాదిగా మంది జనాలు జగిత్యాలకు తరలి రాబోతున్నారు. సభను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చాలా చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి రోడ్లను దవ్వేయడం కాడ నుంచి మొదలు పెడితే, బస్సులను డైవర్ట్ చేయడం కాడ నుంచి మొదలు పెడితే, మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చి మేడిగడ్డకు తరలించడం దగ్గర నుంచి దాకా కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతోటి తులం బంగారం తోటి అధికారంలోకి వస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను అడ్డదారిలో అంటే ఎన్ని రకాలుగా మాయమంత్రాలు చేయొచ్చు, ఎన్ని తంత్రాలు చేయొచ్చు అని రేవంత్ రెడ్డి మాటలు చూస్తే, కాంగ్రెస్ పార్టీ మాటలు చూస్తేనే అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజము, తెలంగాణ జనాలు ఎవరు నమ్మరు. కాంగ్రెస్ పోవాలే, రేవంత్ రెడ్డి పోవాలే, బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అనే నినాదమే ప్రజలకు గట్టిగా పోయింది.